హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ సౌజన్య ఈశ్వర్. నేను యూజ్ చేస్తున్న కుక్వేర్ మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను. కిచెన్లో మనం వండే వంటను బట్టి మనం వంట పాత్రల్ని చూజ్ చేసుకుంటాం కదా. అంటే డైలీ వండడానికి కొన్ని సపరేట్గా పెట్టుకుంటాం. అలాగే డీప్ ఫ్రైకి కొన్ని, షాలో ఫ్రైకి కొన్ని, ఇలా ఒక్కొక్క వంటకి ఒక్కొక్క రకంగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. నా కుకింగ్లో నేను ఏ వంట పాత్రలు యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇలా టేబుల్ మీద అన్నీ ఒకేసారి పెట్టి వీడియో షూట్ చేస్తూ ఉంటే ఏదో చిన్న సైజ్ షాప్ పెట్టేసినట్లు అనిపించింది నాకు. ఇవన్నీ కూడా ఒక్కసారిగా కొన్నవి కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో ఒక్కొక్కటిగా తీసుకున్నాను అనమాట. పెళ్ళైన కొత్తలో అంతగా తెలిసేది కాదనమాట. అల్యూమినియంవి, నాన్ స్టిక్వి ఇలాగా కొనేసాను. వాటన్నిటిని ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇలా స్టీల్ అండ్ ఐరన్ వాటితో రీప్లేస్ చేస్తూ వచ్చాను అనమాట. ఫస్ట్ అయితే నేను యూజ్ చేస్తున్న కుక్కర్స్ కలెక్షన్ చూసేద్దాం వచ్చేసేయండి. ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ 2 లీటర్స్ ట్రిప్లీ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అనమాట. ట్రిప్లీ స్టెయిన్లెస్ స్టీల్ అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. 3 లేయర్స్ ఉంటాయి. బాటమ్ లేయర్, అప్పర్ లేయర్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. మిడిల్ లేయర్ వచ్చేసి అల్యూమినియం ఉంటుంది అనమాట. దానివల్ల హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. 2-3 మెంబర్స్కి రైస్ కుక్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇది రీసెంట్గానే తీసుకున్నాను అనమాట. ప్రజెంట్ డైలీ రైస్ ఇందులోనే కుక్ చేస్తూ ఉన్నాను. పిల్లలిద్దరికీ, నాకు ఈశ్వర్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి పీజియన్ బ్రాండ్. దీని కెపాసిటీ వచ్చేసి 3 లీటర్స్. ఇది ట్రిప్లీ స్టెయిన్లెస్ స్టీల్ ఏం కాదు, నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ట్రిప్లీ స్టెయిన్లెస్ స్టీల్ తీసుకోవాలంటే మనకు కాస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది. అదే నార్మల్లో అయితే కొంచెం తక్కువలో వచ్చేస్తుంది అనమాట. కుక్కర్స్లో నేను తీసుకున్న ఫస్ట్ స్టీల్ కుక్కర్ ఇదేనమాట. ముందు చూయించిన ఇండస్ వ్యాలీ కుక్కర్ రానంత వరకు ఇందులోనే రైస్ కుక్ చేసేదాన్ని. దీనికి ఇండక్షన్ బేస్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఈ ఇండక్షన్ బేస్ అనేది సపరేట్గా అటాచ్ చేసి ఉంటుంది. యూజ్ చేస్తూ ఉండగా ఒక్కోసారి ఈ బేస్ అనేది సపరేట్ అయ్యి వచ్చేస్తుందట. నా దగ్గర అయితే ఈ కుక్కర్ అను ఇంకో కడాయి ఉంది ఇండక్షన్ బేస్తో. అవైతే ఇప్పటి వరకు ఏమీ ప్రాబ్లం రాలేదు. ఎందుకైనా మంచిదని చెప్పేసి నెక్స్ట్ తీసుకున్నవన్నీ మ్యాక్సిమం ట్రిప్లీ స్టెయిన్లెస్ స్టీలే తీసుకున్నాను. ఈ కుక్కర్ అయితే 3.5 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. దీన్ని నేను ఎక్కువగా పొంగల్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను. నా దగ్గర ఉన్న కుక్కర్స్ అన్నీ కూడా డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట. ఇది వచ్చేసి స్టాల్ బ్రాండ్. మన పీజియన్, ప్రెస్టేజ్ బ్రాండ్స్తో పోలిస్తే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. కాకపోతే క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుందన్నమాట. అసలు ఇన్ని కుక్కర్స్ అవసరమా అనే డౌట్ రావచ్చు. మార్నింగ్ టైంలో లంచ్ బాక్సెస్ హడావిడి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కుక్కర్స్ బాగా యూజ్ అవుతాయి. కుక్కర్స్ అనేవి మన కుకింగ్ టైంని చాలా వరకు తగ్గిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బర్గ్నర్ బ్రాండ్ 5 లీటర్ ప్రెషర్ కుక్కర్ అనమాట. ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నాను. అమెజాన్లో ఎక్స్చేంజ్లో చాలా తక్కువకి తీసుకున్నానని చెప్పేసి షార్ట్ పోస్ట్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అలాగా ఎక్కువ క్వాంటిటీస్లో చేయాలన్నప్పుడు యూజ్ అవుతుందని తీసుకున్నాను అనమాట దీన్ని. అలాగే సండేస్ బిర్యానీ అలా చేసుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హాకిన్స్ 3 లీటర్స్ కుక్కర్. ఇది హార్డ్ యానోడైజ్డ్ కోటింగ్తో రావడం వల్ల స్క్రాచెస్ అవి పడకుండా నీట్గా ఎప్పుడు చూసినా కొత్తదానిలాగానే కనిపిస్తుంది అనమాట. ఈ కుక్కర్ని ఎక్కువగా నాన్ వెజ్ కుక్ చేయడానికి యూజ్ చేసేదాన్ని. ప్రజెంట్ అంతగా యూజ్ చేయట్లేదు. ఈ కుక్కర్ తీసుకొని దాదాపు 8 ఇయర్స్ పైనే అవుతుంది. అప్పుడు ఏదో తీసుకున్నాను కానీ ఈ తర్వాత ఈ ఇన్నర్ లిడ్స్ ఉన్నవి అంతగా నచ్చట్లేదు అనమాట. అందుకే తర్వాత తీసుకున్నవన్నీ కూడా అవుటర్ లిడ్స్ ఉన్నవే తీసుకున్నాను. నేను యూజ్ చేస్తున్న కుక్కర్స్ అన్నీ ఇవే. అన్నీ కూడా నాకు బాగానే అనిపించాయి. వీటిలో మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇవి వచ్చేసి నేను యూజ్ చేస్తున్న చపాతీ అండ్ దోశ ప్యాన్స్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్నది చపాతీకి యూజ్ చేస్తాను. ఇది ఇండస్ వ్యాలీ నుంచే తీసుకున్నాను అనమాట. కాంబోలా తీసుకున్నాను. ఇందులో సెట్ ఆఫ్ 3 వచ్చాయి. నెక్స్ట్ ఇది దోశ ప్యాన్. ఇది కూడా ఇండస్ వ్యాలీ వాళ్ళదే. అన్నీ ఇండస్ వ్యాలీవే అంటున్నారు, ప్రమోషన్లో వచ్చుంటాయిలే అనుకోకండి. ఇవన్నీ ఓన్ మనీతో తీసుకున్నవేనండి. ప్రస్తుతానికి ప్రమోషన్స్ వచ్చేంత రీచ్ అయితే మన ఛానల్కి లేదు. మీ లవ్ అండ్ సపోర్ట్ కనుక ఉంటే మన ఛానల్ త్వరగా మానిటైజ్ అయ్యి ఆ స్టేజ్కి వెళ్తుంది. సో వీడియోలో ఏ ఒక్క పాయింట్ నచ్చినా లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే ఈ దోశ ప్యాన్కి 2 హీట్ రెసిస్టెంట్ గ్రిప్పర్స్ కూడా ఇచ్చారనమాట.
స్క్వేర్ షేప్ దోశ ప్యాన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. యాక్చువల్గా డైలీ కిచెన్లో యూజ్ చేసుకోవడానికి రౌండ్ దోశ ప్యాన్సే బెస్ట్ అనిపించింది నాకు ఈ దోశ ప్యాన్ తీసుకున్న తర్వాత. ఇప్పుడు వచ్చేసి నేను యూజ్ చేస్తున్న కడాయిస్ చూసేద్దాం వచ్చేసేయండి. ఈ గ్లాస్ లిడ్ వేరే నాన్ స్టిక్ ప్యాన్ మీద అనమాట. వాటిని యూజ్ చేయట్లేదు కదా, అందుకని చెప్పేసి ఈ కడాయికి యూజ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఇండస్ వ్యాలీ నుంచే తీసుకున్నాను. దీని వెయిట్ వచ్చేసి కొంచెం ఎక్కువే ఉంటుంది, కాకపోతే ఫ్రై ఐటమ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. బెండకాయ ఫ్రై కానీ ఆలూ ఫ్రై కానీ ఇలాంటివి ఈ కడాయిలో చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కడాయిను దోశ ప్యాన్ రెండు ఒకేసారి తీసుకున్నాను అనమాట. రెండిటికి కలిపి ఈ గ్రిప్స్ ఇచ్చారు. నార్మల్గా ఐరన్ వాటికి మనం సీజనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండస్ వ్యాలీ ఐటమ్స్ మాత్రం ప్రీ సీజనింగ్ చేసి వస్తాయి. కాకపోతే మనం ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు వాష్ చేసుకొని నీట్గా స్టవ్ మీద పెట్టేసి వాటర్ అంతా డ్రై అయ్యాక లైట్గా ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకొని కొంచెం లైట్గా సీజనింగ్ చేసుకుంటే సరిపోతుంది. ప్యాన్తో పాటు వచ్చిన కాంబోలో ఈ రెండు అన్నమాట. ఈ కడాయి అయితే ఎక్కువగా డీప్ ఫ్రై ఐటమ్స్కి యూజ్ చేస్తాను నేను. ముందు చూపించిన కడాయి కొంచెం వెయిట్ ఉంటుందని చెప్పాను కదా, ఈ కడాయి అయితే పెద్ద వెయిట్ ఉండదు, చక్కగా హ్యాండీగా ఉంటుంది. ఐరన్ కడాయిస్కి లిడ్స్ రావు కదా, అందుకని చెప్పేసి నేను అప్పుడప్పుడు వేరే వాటి గ్లాస్ లిడ్స్ని ఇలా యూజ్ చేస్తూ ఉంటాను అవసరమైనప్పుడు. ఈ తవాని ఆలు టిక్కీ, స్ప్రౌట్స్ టిక్కీ ఇలా చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ కాంబో ఆఫ్ 3లో ప్యాన్, కడాయి అలాగే ఈ తవాతో పాటు ఒక తట్క ప్యాన్ని ఫ్రీ గిఫ్ట్గా ఇచ్చారు. ఇవి వచ్చేసి నా దగ్గర ఉన్న ఐరన్ కుక్వేర్ అనమాట. నెక్స్ట్ స్టీల్ కడాయిస్ చూద్దాం వచ్చేసేయండి. వీడియో మొదట్లో చెప్పున్నాను కదా, నా దగ్గర ఇండక్షన్ బేస్డ్ కడాయి ఉందని చెప్పేసి అదే ఇదనమాట. ఈ కడాయిలో ఇన్నర్ సర్ఫేస్ ఇలా రఫ్గా ఇచ్చారనమాట, ఫుడ్ ఐటమ్స్ అవి కొంచెం స్టిక్ అవ్వకుండా ఉండడానికి. ఇది వచ్చేసి ఇండక్షన్ బేస్ ఆల్రెడీ చెప్పినట్లుగా. ఈ కడాయిలో ఎక్కువ ఉప్మా, ఉగ్గాని ఇలాంటి ఐటమ్స్ చేస్తూ ఉంటాను. ఈ కడాయి అయితే నేను కొనింది కాదు, గిఫ్ట్గా వచ్చిందనమాట. ఇది వచ్చేసి బర్గ్నర్ బ్రాండ్ది ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి. ఆల్మోస్ట్ డైలీ ఈ కడాయి యూజ్ చేస్తూనే ఉంటాను. పులుసు కూరలు, టమాటా వేస్ట్ చేసే కర్రీస్ అన్నీ కూడా ఇందులోనే చేస్తాను. స్టీల్ కుక్వేర్ని యూజ్ చేసేటప్పుడు మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లోనే యూజ్ చేస్తాను. ఆమ్లెట్ వేసుకోవడానికి, పాస్తా, నూడిల్స్ ఇలాంటివి చేసుకోవడానికి ఈ ప్యాన్ యూజ్ చేస్తాను అనమాట. టమాటా, పచ్చిమిర్చి పచ్చడి, పుదీనా పచ్చడి ఇలా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు కూడా ఈ ప్యాన్ని యూజ్ చేస్తాను. ఈ లిడ్ కూడా దీనికి వచ్చింది కాదు, వేరే నాన్ స్టిక్ ప్యాన్ మీదది దీనికి యూజ్ చేసుకుంటాను. ముందు చూపించిన కడాయి, ఈ ప్యాన్ రెండు కాంబోలో తీసుకున్నాను అనమాట, రెండు బర్గ్నర్ బ్రాండ్వే. నెక్స్ట్ ఈ చిన్న కడాయి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇది ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ అవ్వడం వల్ల ఫుడ్ త్వరగా మాడిపోతుంది. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మాత్రమే యూజ్ చేస్తాను. ఈ తట్క ప్యాన్ 5 లీటర్స్ బర్గ్నర్ బ్రాండ్ కుక్కర్ తీసుకున్నాను కదా, దానికి ప్రమోషనల్ ఆఫర్ కింద ఫ్రీగా ఇచ్చారనమాట. ఈ చిన్న బాండి వచ్చేసి తాలింపులకి యూజ్ చేసుకుందామని ఇంతకుముందు తీసుకుని ఉన్నాను. ఇది కూడా తాలింపు వేసుకోవడానికి అలా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది స్టవ్ మీద పెట్టినప్పుడు చక్కగా కూర్చోవట్లేదు అనమాట, అందుకే ఎక్కువగా ఈ రెండు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. దీనికి హ్యాండిల్ ఇలా కర్వ్డ్ షేప్లో రావడం వల్ల స్టవ్ మీద పెట్టినప్పుడు చక్కగా కూర్చుంటుంది. దీని విషయానికి వస్తే చూస్తున్నారు కదా, ఇలా పడిపోతుందన్నమాట. సో ఫ్రీగా వచ్చిందనే కానీ పెద్ద యూజ్ అయితే లేదు. ఇది వచ్చాక మిగతావన్నీ పక్కన పెట్టేశాను. పప్పులో కానీ రసంలో కానీ సపరేట్గా తాలింపు వేసుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది. ఇది కూడా హ్యాండిల్స్ హీట్ రెసిస్టెంట్ అవడం వల్ల బాగానే యూజ్ చేశాను. నెక్స్ట్ ఈ సెట్ వచ్చేసి రిలయన్స్లో బట్టలు కొన్నప్పుడు ఇచ్చారనమాట. ఇవి కూడా బాగానే యూజ్ చేస్తాను, రసం పెట్టడానికి, ఏమన్నా బాయిల్ చేయడానికి అట్లాగా ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. వీటికి ఇండక్షన్ బేస్ ఇచ్చారు. నా దగ్గర ఉన్న ఒకే ఒక మట్టి పాత్ర ఇది, ఫిష్ కర్రీ చేయడానికని తీసుకున్నాను. అంతేనండి, వీడియో ఎండింగ్కి వచ్చేసాము. వీడియోలో చూపించిన ఐటమ్స్ చాలా వరకు అమెజాన్లోనే పర్చేజ్ చేశాను. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.